యాక్చువల్లీ ఈ మూవీలో నితిన్ గారు దొంగతనాలు చేస్తుంటారు కదా, ఒకవేళ ఆయన సీనియర్ ఆర్టిస్ట్ మీకంటే కాబట్టి ఆయన నుంచి ఏదైనా స్టీల్ చేయాలనుకుంటే ఏం చేస్తారు? Lot of things. But I think he's a very, very patient person and very sweet smile. So he didn't do. And సినిమాలో stole my heart, but it's okay. నితిన్ అప్పటి నుంచి దొంగతనం నేను చూస్తున్నాను, డైరెక్టర్ గారు దొంగతనం అంటున్నారు, స్టీలింగ్ హార్ట్ గురించి చెప్పలేదు మీరు. నితిన్ గారు, నితిన్ ఇక్కడ లక్ష్మారణ సార్. ఇప్పుడు జనరల్గా తెలుగు సినిమాల్లో 1-2 క్యారెక్టర్లు చేస్తేనే జనాలు చూడట్లేదు పెద్ద పెద్ద హీరోలను. మీరు కూడా పెద్ద హీరోనే కాదనట్లేదు నేను, కానీ ఇన్ని క్యారెక్టర్లు చూస్తే జనాలు ఎట్లా రియాక్ట్ అవుతారు అనుకున్నారు? అంటే ఎన్ని క్యారెక్టర్లు అంటే ఈ క్యారెక్టర్ స్క్రీన్ మీద అంటే ది వోంట్ స్టే ఫర్ 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 మోర్ దెన్ 2 minutes 3 minutes అంతే. అంటే సినిమా అంతా దీంట్లో ఉన్న క్యారెక్టర్స్లో ఆ దొంగతనం వెళ్ళినప్పుడు చిన్న ఒక 2 minutes ఉంటుంది అంతే. అంటే ఆల్మోస్ట్ ఆల్ ద లుక్స్. చాలామంది అంటే ముక్కు మొహం తెలియని హీరోలు కూడా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. మీరు ఇంత పెద్ద హీరో ఏమిటి ప్యాన్ ఇండియా సినిమా ఎందుకు చేయట్లేదు? రాసి పెట్టుకుంటే ఎప్పుడు వస్తుంది, అవుతుంది. వెంకీ సపరేట్గా ప్లాన్ చేసి ఉంటే అది సెట్ అవ్వదు. అలాంటి స్టోరీ రావాలి, అలాంటి డైరెక్టర్ రావాలి, అన్ని సెట్ అవ్వాలి. సో ఐ లీవ్ ఇట్ టు ద డెస్టినీ. రాబిన్ హుడ్ సినిమాలో నితిన్ ఇంకో లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉందా ఈ సినిమా తర్వాత? అది వెంకీ చెప్పాలి. చెప్పండి సార్. జెన్యున్గా మాట్లాడుకుంటే ఎవరిని అడిగినా ఇంకో లెవెల్ వెళ్ళే అవకాశం ఉందంటే ఉందని అంటారు కదండి. మనం కోరుకునేది కూడా వెళ్ళాలనే కదా. లేదు సార్, 100% అది నమ్మే ఉన్నాం సార్. డెఫినెట్గా ఇంకో లెవెల్ వెళ్తారని మేము. ఆ లెవెల్ వెళ్ళడానికి మీ దగ్గర ఉన్న పాయింట్స్ ఏంటి? అది నితిన్కు ఉన్న క్వాలిటీస్ ఏంటి అందులో? అంటే నేను ఆయన మంచి కమర్షియల్ హీరో, పక్క కమర్షియల్ హీరో అని బిలీవ్ చేస్తానండి. సో ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని సినిమాలో ఉంటాయి. అండ్ డెఫినెట్గా ఏంటంటే కమర్షియల్ సినిమాల్లో మేజర్ సెట్ బ్యాక్ వచ్చి ప్రెడిక్టబిలిటీ. బట్ ఈ సినిమాలో ప్రెడిక్టబిలిటీ ఉండదండి. థ్యాంక్ యూ. నితిన్ గారు, సో అంటే విజయాలు అపజయాలతో సంబంధం లేకుండా నితిన్ గారి కెరియర్ ఉంటుంది. సో ఈ మూవీ కంపల్సరీ హిట్ కొట్టాల్సిన అవసరం, ఎందుకంటే భీష్మ తర్వాత రంగ్దే బాగున్నప్పటికీ కూడా అది వేరు, బట్ ఈ సినిమా హిట్ కొట్టాలి. సో ఈ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకున్నారు ఈ మూవీకి? ఈ మూవీకి యాక్చువల్లీ సేమ్ భీష్మ అప్పుడు మేము ఇద్దరం కూర్చొని ఎంత కేర్ తీసుకున్నామో ఈ సినిమాకి నాకంటే ఎక్కువ హిట్ కేర్. ఎందుకంటే నాకు లాస్ట్ 10 సినిమాలు అంత ఆడదు కాబట్టి అన్నకి హిట్ ఇవ్వాలి, నాకంటే ఎక్కువ తీసుకుంటే యాక్చువల్లీ కేర్. నేను కేర్ తీసుకున్నాను, బట్ మోర్ దెన్ మీ హీ వాస్ మోస్ట్ స్ట్రెస్డ్. అన్న ఈసారి కొడితే ఈసారి గట్టి కొట్టాలి, అలా ఇలా కాదు నెక్స్ట్ లెవెల్లో కొట్టాలి అని అదే అనుకుని ఫస్ట్ షూటింగ్ కథ రాస్తున్నప్పటి నుంచి షూటింగ్ అయ్యే వరకు, ఇప్పుడు ఎడిటింగ్ నుంచి వరకు కూడా తను December 25 డెఫినెట్లీ చాలా పెద్ద రేంజ్లో హిట్ అవుతుందని మేము ఇద్దరు అనుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. కేకే గారు, థ్యాంక్ యూ. సో బేసికల్లీ రైటర్స్ ఎవరైనా స్టోరీ రాయాలంటే ఎక్కడెక్కడో విదేశాలకు వెళ్ళడం ఇట్లా చెప్తుంటారు కదా, మీరు పాటలు రాయాలనుకున్నప్పుడు ఏ మైండ్ సెట్తో ఎక్కడ ఉండి రాస్తారు? నేను ఇంట్లోనే రాస్తానండి. ఎక్కువ సినిమా ఆఫీస్లోనే ఎక్కువ రాయడం ఉంటుంది. సో సాంగ్స్ ఫారెన్లో తీస్తారు కానీ మేము ఫారెన్కి వెళ్ళి ఏం రాయము. సో డైరెక్టర్తో కూర్చొని రాస్తుంటాం జనరల్లీ. నితిన్ గారు, అంటే మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎంత పెద్ద ఫ్యాన్ చెప్పక్కర్లేదు. మీ సినిమాలకు ఆయన వచ్చిన ప్రతిసారి కూడా మీరు పెద్ద విజయాలే దక్కించుకున్నారు. గుండె జారిగల్లంత అయింది, ఇష్క్, వీటన్నిటికీ కూడా చాలా గ్యాప్ వచ్చింది. మధ్యలో కూడా ఆయన పిలవడం కుదరలేదు, రకరకాల కారణాలు. బట్ ఇప్పుడు అవైలబిలిటీ కూడా ఉంది, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళతో ఉన్న ర్యాప్ బట్టి. మరి ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ కానీ ఎందుకంటే మీ గుడ్ వైబ్ అది కాబట్టి, మీ పవర్ వైబ్ అది కాబట్టి ఏమైనా పిలిచే అవకాశం ఏమైనా ఉంటుందా? సో డెఫినెట్లీ ఫంక్షన్ డేట్ ఫిక్స్ అయితే ఒకసారి రవి గారు, నవీన్ గారు ముగ్గురు మీద కలిసి మాట్లాడతాము. తను ఫ్రీ ఉంటే చూద్దాం. తను ఇఫ్ ఈస్ బిజీ దెన్ వీ కాంట్ ఫోర్స్ హిమ్ కదండి. శ్రీలీల గారు, ఇప్పుడు అందరూ రాబిన్ హుడ్ అనేది ఈ ఫంక్షన్ జరుగుతుంది, ఇంతకుముందు యాంకర్ గారు చెప్పినట్టు కూడా. బట్ ఇప్పుడు ఆవిడ పిలవడం కూడా కిసిక్కు దెబ్బలు పడతాయి. ఈవెన్ నితిన్ గారు అయితే పాట కూడా పాడుతున్నారు. సో ఆ రేంజ్లో అది ఉంది. అది బయటంతా అదే హల్చల్ నడుస్తుంది. బట్ దానికి సమంత గారు కూడా రిప్లై ఇచ్చారు యాక్చువల్లీ, ఆవిడ స్టోరీలో పెట్టి మరి క్వీన్ అని చెప్పేసి. సో ఎలా అనిపించింది ఆవిడ దగ్గర నుంచి? ఇంతకుముందు ఫస్ట్ పార్ట్లో ఆవిడ చేసింది, ఇప్పుడు మీరు చేశారు. వెరీ వెరీ గ్రేట్ఫుల్ అని, అండ్ సచ్ అ వండర్ఫుల్ పర్సన్. నిజంగా ఎక్కడో బికాజ్ ఐ వాజ్ ఆబ్వియస్లీ కొంచెం నర్వస్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, అండ్ అలా సపోర్ట్ చేసి ఇట్ రియలీ మెంట్ అ లాట్. అందుకే నేను కింద విత్ ఓ అంటా వాజ్ బ్లెస్సింగ్స్ అని పెట్టాను. సార్ వెంకీ గారు సార్, అంటే దీంట్లో యాక్చువల్గా మీ స్ట్రెంగ్త్తో ఎక్కువ
ఎంటర్టైన్మెంట్ అనేది అందరికీ తెలిసింది, ఎందుకంటే 2 సినిమాలు ప్రూవ్ చేసింది. బట్ దీంట్లో మోర్ స్టైలిష్గా కనిపిస్తున్నారు నితిన్ గారు, అండ్ యాక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుంది. ఆ రాబిన్ హుడ్ టైటిల్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ కూడా ఒక యాక్షన్ ఓరియంటెడ్ ప్యాక్డ్ ఫిల్మ్ కింద కనిపిస్తుంది. సో దీంట్ నుంచి యాక్షన్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎంటర్టైన్మెంట్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఈ సినిమా నుంచి? డెఫినెట్గా యాక్షన్ సైడ్ అయితే యాక్షన్ అండ్ స్టైలిష్ వైజ్ కూడా కొంచెం ఒక స్టెప్ అప్ లానే ఉంటుందండి. నేను ఎప్పుడు ప్రతి సినిమాకి ఏమనుకుంటానంటే నెక్స్ట్ సినిమాకి అట్లీస్ట్ ఒక స్టెప్ అన్న వెళ్ళాలి, నెక్స్ట్ స్టెప్ వేయాలి అన్నట్టు అనుకుంటాను అనమాట. సో ఈ సినిమాలో అయితే ఎంటర్టైన్మెంట్తో పాటు యాక్షన్ కూడా బాగుంటుందండి. అయితే ఈ సినిమాలో ఫస్ట్ ఇంతకుముందు చెప్పిన రష్మిక గారు మారారు. అయితే చాలా మధ్య మధ్యలో అంటే షూటింగ్ కూడా గ్యాప్ వచ్చినట్టు అనిపించింది. అంటే మరి రీజన్స్ అనేది తెలియదు. అంటే ఆ టైంలో స్టోరీ కూడా ఏమైనా మార్చుకున్నారా, అది ఫస్ట్ నుంచి స్టిక్ అయిన స్టోరీ ఇదే అనుకున్న స్టోరీ ఇదేనా నితిన్ గారితో మారిందా? అసలు ఫస్ట్ నుంచి ఇదే స్టోరీ అండి, ఇదే స్టోరీ. కానీ ఏంటంటే నాకేంటంటే రేపొద్దున్న షూట్ ఉన్నా సరే, ఈరోజు కూడా మొత్తం సీన్ లాక్ అయిపోయినా సరే మళ్ళీ ఒకసారి రాద్దామని ట్రై చేస్తా, సో దట్ ఒక డైలాగ్ అన్న యాడ్ అవ్వచ్చు, లేదా ఏమన్నా కావాలితే ఇంకో 2 డైలాగులు అన్నా తీసేయవచ్చు అని. సో అది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. నితిన్ సార్ దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఈ సినిమాకి ముందు మీరు రష్మిక గారితో ఒక ప్రమోషనల్ వీడియో చేశారు. అవును. ఆవిడ మాట్లాడుతూ నేను ఒక మాట మాట్లాడితే 2-3 కాంట్రవర్సీలు అవుతున్నాయి అంటే మీరు వెంటనే ఇది ఇంకా చాలా బెటర్, నేను ఒక హిట్ ఇస్తే 2-3 ఫ్లాప్స్ వస్తున్నాయి. మీలాంటి హీరో అలాంటి మీ మీద మీరే పనిచేసుకోవటం అనేది మీరు ఎంత రియాలిటీలో ఉన్నారనేది జనాలకు అర్థమైంది. హిట్స్ ఓకే, బట్ ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఎలా తీసుకుంటారు? సో దాంట్లో నుంచి ఏం నేర్చుకుంటారు? ఫ్లాప్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ విల్ ఫీల్ డిసప్పాయింటెడ్. డెఫినెట్లీ దాంట్లో చేసిన తప్పుల్ని మనము దాన్ని బట్టి చూసుకొని నెక్స్ట్ సినిమాలో అవి జరగకుండా జాగ్రత్త పడాలి. సో అదే ప్రాసెస్ అండి, ఇంకేం లేదు. ఓకే డన్. వెంకీ సార్ రాబిన్ హుడ్ టీజర్ చూస్తుంటే ఓకే అందరూ చెప్పినట్టు, సో ఉన్నోడి దగ్గర కొట్టి లేనోడి ఇలాంటి, సో అంటే ఇలాంటి సినిమాలు చాలా వచ్చినా హీరో క్యారెక్టర్ని బట్టి, ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసిన దాన్ని బట్టి కూడా ఎప్పుడు మనకు గుర్తుంటూ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే కిక్ సినిమాలో రవితేజ గారి క్యారెక్టర్ ఇప్పటికి, సో అలాగా ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నితిన్ గారి క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేశారు, అక్కడి నుంచి రిఫరెన్స్ తీసుకున్నారా? సో ఎలా ఉండబోతుంది? అంటే రిఫరెన్స్ ఏం తీసుకోలేదండి. జనరల్గా అయితే నాకు ఈ క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నప్పుడు మోస్ట్ బిగ్గెస్ట్ మ్యానిపులేటర్ అనుకున్నానండి. సో ఈ సినిమా మొత్తంలో కూడా హీరో క్యారెక్టరేషన్ బాగా ఎక్కువ మ్యానిపులేషన్ మీద ఉంటుంది అనమాట. సో అదేనండి, మళ్ళీ సేమ్ నేను రాస్తున్నప్పుడు కూడా నాకు వచ్చింది ఏంటంటే ఒక దొంగ కథ, ఉన్న వాళ్ళ దగ్గర కొట్టేసి లేని వాళ్ళ దగ్గర ఇస్తాడు అనేది రెగ్యులర్ కథే. సో దీంట్లో ఏం కొత్తగా చేయగలుగుతామని 20 మినిట్స్ తర్వాత కథ టర్న్ మారిపోతుంది అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఇంటర్లింక్డ్ అండి. సార్ నవీన్ గారు, సార్ మైత్రి మూవీస్లో ఇప్పుడు వరకు చాలా బడ్జెట్ మూవీస్ వచ్చినాయి, చాలా పైప్ లైన్లో ఉన్నాయి. మీరు పెట్టే బడ్జెట్లు కానీ అవి చూస్తుంటే అసలు రాత్రిపూట నిద్ర పడుతుంది ఒక్కోసారి, ఏ మందు తాగినా ఎక్కదు, ఎంత తాగినా కూడా ఎక్కడ పరిస్థితి, అసలు ఎట్లా మేనేజ్ చేస్తారు సార్? నాకు అసలు ఆ బాధ లేదండి, నాకు అలవాటు లేదు. సో నేను ఎవ్రీడే మినిమం 7 hours పడుకుంటాను. రాత్రి కూడా పడుకున్నా, రాత్రి 10:30 పడుకున్నాను, 6కి లేచాను. అసలు లేదు, ఆ టెన్షన్ లేదు. శ్రీలీల గారు, మైత్రి వాళ్ళు మీకు ఐటమ్ సాంగ్కి ఒక సినిమా రెమ్యునేషన్ అంత రెమ్యునేషన్ ఇచ్చారని బయట టాక్ ఉంది, నిజమేనా? మేము ఇంకా అసలు మాట్లాడుకున్నాం, మేము ఇంకా ఆ టాపిక్లో ఆ టాపిక్కే రాలేదండి మాకు. అంటే ఇంకా రెమ్యునేషన్ తీసుకోలేదా? ఆ టాపిక్ రాలేదన్నాను. అంటే అది నేను అడిగింది స్ట్రైట్గా, ఒక సినిమాకి ఎంత రెమ్యునేషన్ తీసుకుంటారో అంత రెమ్యునేషన్ ఓన్లీ ఒక సాంగ్కి ఇచ్చారు. టాపిక్కి రాలేదు, అంటే ఇంకా రెమ్యునేషన్ ఇవ్వలేదు అసలు మాట్లాడుకోలేదు కూడా. అదే టాపిక్ రాలేదు. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు నీ మైండ్లో ఇక్కడ ఉంటుంది, వాళ్ళ మైండ్లో ఇక్కడ ఉంటుంది, అప్పుడు ఏంటి? అది ఆ క్వశ్చన్ కూడా చెప్పండి. అదే కదా, ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పండి. నితిన్ గారు అడిగారు, మీ మైండ్లో అక్కడ ఉంటుంది, వాళ్ళ మైండ్లో ఇక్కడ ఉంటుంది. ఉంటే